హలో నమస్తే. ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. డ్రగ్స్ రిలేటెడ్ ఒక న్యూస్ వచ్చింది. చాలా సర్ప్రైజింగ్ న్యూస్. గిఫ్ట్ ప్యాకుల్లో ఎండిఎంఏ సరఫరా చేస్తున్నారు. అది తెనాల్లో జరిగిన ఈ గంజాయి బ్యాచ్ అనేది టీవీ ఛానల్లో చాలా విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దాన్ని గంజా బ్యాచ్ని కలవటానికి వెళ్ళారు, రౌడీ షీటర్లను కలవటానికి వెళ్ళారు. గంజాయి బ్యాచ్ కొడితే తప్పైందని సాక్షాత్ దళిత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అలా ఒక పెద్ద గంజా బ్యాచ్ అని చెప్పేసి పాపం నేను పేదరికాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, నేను కులాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. ఓకే, ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ పావర్టీ. ఇక్కడ న్యూస్ ఏంటంటే, ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టూ పక్కల ఉన్న విద్యా సంస్థలకి, రిమెంబర్ దీస్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్కి అమ్ముతున్నటువంటి ఒక ముగ్గురిని పట్టుకున్నారని సాక్షాత్ ఈనాడు న్యూస్ పేపర్ రాసింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ది స్టూడెంట్స్ బ్రింగింగ్ డ్రగ్స్ ఫ్రమ్ ఢిల్లీ, దే ఆర్ గివింగ్ టు ది కో స్టూడెంట్స్ డ్రగ్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. ఈ ముఠాలో ముగ్గురుని అరెస్ట్ చేశారట. వాళ్ళ దగ్గర నుంచి 33 గ్రాములు ఎండిఏని స్వాధీనం చేసుకున్నారు. 33 గ్రామ్స్. 1 గ్రాము 5,000 రూపాయలు. అంటే 30 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ 1,50,000, అప్రాక్సిమేట్గా 1,50,000, 1,60,000 రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్ స్టూడెంట్ దగ్గర 1,00,000 రూపాయలు పెట్టి డ్రగ్ కొన్నాడు. స్టూడెంట్స్ దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒక ప్రశ్న. 1,00,000 రూపాయలు స్టూడెంట్కి ఎవడిస్తాడు పాకెట్ మనీ? మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం ఏంటంటే, గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఈ దొంగలను పట్టుకున్నారు కాబట్టి వీ రియల్లీ విల్ అప్రిషియేట్ ద పోలీస్ ఫర్ దేర్ ఎఫర్ట్స్. కాకపోతే ఏంటంటే, వీళ్ళు సప్లై చేసినట్టు పట్టుకున్నారు. హూ ఆర్ ద డ్రగ్ యూజర్స్? ఎవరు యూజ్ చేస్తున్నారు దాన్ని? ఆ పిల్లలు ఎవరు? డ్రగ్కి అలవాటు పడింది ఎవరు? వాళ్ళు ధనవంతుల పిల్లల, పేదల పిల్లల? మా పేదల పిల్లల్ని గంజా బ్యాచ్ అన్నారు, మా పేదల పిల్లల్ని. ఇప్పుడు వీళ్ళు ఎవరు? డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు. ఇప్పుడు 5,000 రూపాయలు పెట్టి డ్రగ్, 1 గ్రాము 5,000 రూపాయలు పెట్టి డ్రగ్ తీసుకోవాలంటే కాలేజీ ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి పేద పిల్లలు వీళ్ళంతా. వాడేదో వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే, అయ్యా మేము కూలి పనికి వెళ్ళాము, నాట్లకి వెళ్ళాము, కోతలకు వెళ్ళాము, ఆ డబ్బులు ఇంకా రాలేదు, రాగానే పంపిస్తానని చెప్పి కాలేజీ ఫీజులకి, ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవడానికి కతకతలాడేటువంటి పిల్లలు వీళ్ళు. వాడు 5,000 రూపాయలు 6,000 పెట్టి డ్రగ్ తీసుకుంటున్నాడు అనేది నేనైతే నమ్మట్లా. మొన్న గంజా బ్యాచ్ అని మా తెనాలి పిల్లల్ని వ్యక్తిత్వ హననం చేసి పడేశారు మీడియాలో. గంజా బ్యాచ్ని కలవటానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, గంజా బ్యాచ్ని కలవటానికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకులు, గంజా బ్యాచ్ని కలవటానికి పార్టీ వెళ్ళటం ఏంది? నేను అసలు ఆ తమ్మునేలు చూస్తే బుర్రబోయే తమ్మునేల్స్ ఇవన్నీ. గంజా బ్యాచ్ అని. నేను ఇప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళని అడుగుతున్నాను, ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులకి మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ కాలేజీల్లోకి వెళ్ళి హూ ఆర్ ద డ్రగ్ యూజర్స్? ఆ విద్యార్థులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ కులస్తులు? వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారు? లేదంటే ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నారు? అంటే గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలు ఉన్నారా? రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారా? లేదంటే వ్యాపారాలు చేసుకునే పిల్లలు ఉన్నారా? లేదా కూలి పని చేసుకునే పేద పిల్లలు ఉన్నారా? గ్రామీణ దళిత పిల్లలు ఉన్నారా అనేది ఎవరన్నా ఇన్వెస్టిగేట్ చేసి, మా పేద పిల్లలు 5,000 రూపాయలు పెట్టి డ్రగ్స్ తీసుకునే డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కళ్ళు తాగుతున్నాడు అని అంటే అక్కడ కంపల్సరీగా మా పేద ప్రజలు ఉంటారు. ఎందుకంటే కళ్ళు ఎంత 50 రూపాయలకి ఒక ముంత వచ్చింది కాబట్టి కళ్ళు తాగుతున్నాడు, అక్కడ మా పేద ప్రజలు ఉంటారు. లేదంటే ఇది చీప్ లిక్కర్, చీప్ సారాయి తాగుతున్నారు, కాసిన సారాయి తాగుతున్నారు అనుకోండి, అది 50 రూపాయలకే బాటిల్ వచ్చింది కాబట్టి అక్కడ మా ప్రజలు ఉంటారు, మా పేద ప్రజలు ఉంటారు. ఏదంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడెక్కడ సారాయి తాగేవాళ్ళు, ప్యాకెట్ ఆడేవాళ్ళు, అక్కడ మా ప్రజలు ఉండొచ్చేమో. కానీ డ్రగ్స్ తీసుకునే దగ్గర పేద ప్రజలు ఉంటారా? డ్రగ్ తీసుకోవాలంటే 5,000 రూపాయలు మినిమం 5,000, నాకు తెలియదు కరెక్ట్గా. అంటే నేను ఒక న్యూస్ పేపర్లో చూస్తే మినిమం 3,000 to 4,000 పర్ డోస్. దయచేసి ఈ ఇన్వెస్టిగేటింగ్ చేసినటువంటి ఎవరైనా సరే దయచేసి బయట పెట్టండి అని మేము అడుగుతున్నాం. ప్లస్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. చాలా ఈజీగా వ్యక్తిత్వ హననం చేస్తారు ఈ యొక్క దళిత పిల్లల దగ్గరకు వచ్చేసరికి. చాలా మై కన్సర్న్ ఈజ్ నాట్ ద క్యాస్ట్, మై కన్సర్న్ ఈజ్ ద పావర్టీ.
పేదలు, పేద ప్రజలు, ఆ కన్సర్న్ గురించి మాట్లాడుతున్నా. మరి ఎవరు తీసుకునే పిల్లలు? ఎవరు? రాజకీయ నాయకుల పిల్లల, కోటీసుల పిల్లల, ఐఏఎస్ పిల్లల, మీడియా ఛానళ్ళ పిల్లల, లేదంటే ఎవరు పిల్లలు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకు సంబంధించిన పిల్లల? ఎవరు వాళ్ళెవరు? పేద పిల్లల్ని చాలా ఈజీగా మీరు డ్రగ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అని మీరు ప్రచారం చేశారు, వ్యక్తిత్వానం చేశారు మా పిల్లల్ని. మరి వీళ్ళు ఈ పిల్లలు ఎవరు డ్రగ్స్ తీసుకున్న కాలేజీల్లో 5,000 రూపాయలు పెట్టి పర్ గ్రాము. ఇంకోటి వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి తెస్తున్నారట డ్రగ్స్ని, ఇది న్యూస్ ప్రకారం. మనోహర్ అనే పిల్లోడు ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు. అక్కడ ఎవడో ఉత్తరప్రదేశ్లో ఒకడు పరిచయం అయ్యాడు. ఈడు డ్రగ్ తీసుకున్నాడు, వాడు డ్రగ్ తీసుకున్నాడు, వాడు తిరిగి వచ్చాడు. వీళ్ళు కలిసి ఇక్కడ కాలేజీలో విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మా మెడికల్ కాలేజీల్లో డ్రగ్స్ ఎక్కిస్తున్నారని న్యూస్ కథనం. ఉత్తరప్రదేశ్ వాళ్ళని వాళ్ళు ఇక్కడికి రాకూడదా? వాళ్ళు పని చేసుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, మీరందరూ హిందీ నేర్చుకోండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి కూలి పని చేసుకోవడానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్. పాపం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఉద్యోగం ఇవ్వటానికి, ఇక్కడ పని చేసుకోవడానికి ఉద్యోగం ఇవ్వడానికి మనమే హిందీ నేర్చుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు కదా. మనమే హిందీ నేర్చుకొని మనమే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చినాడు వాడు తెలుగు నేర్చుకోవడం కాదు, వాడు పని చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడంట. వాడు వచ్చేలోపు మనం హిందీ నేర్చుకొని ఉండాలంట వాడి కోసం. ఓకే అని చెప్తున్నారు కదా మన ఎన్డీఏ వాళ్ళు, హిందీ నేర్చుకోండి అని. ఇది జరిగేది హిందీ నేర్చుకుంటే. ఉత్తరప్రదేశ్లో ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్న పెద్ద ఇన్స్టిట్యూషన్ ఎవరు? కొరియర్లో పంపించిన ఆ సంస్థ ఎవరు? ఢిల్లీ నుంచి కొరియర్లో వచ్చిందని ఆ సంస్థ ఎవరు? అక్కడ హెడ్ ఎవరు? వాళ్ళ దగ్గర ఎంత డ్రగ్స్ ఉన్నాయి? 33 గ్రాములు ఆంధ్రప్రదేశ్కి ఒక స్టూడెంట్గా పంపించినటువంటి ఆ సంస్థ దగ్గర 30,000 గ్రాములు డ్రగ్ ఉందో తెలియదు కదా. సిబిఐ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయదు? డ్రగ్స్ ఇంత పెద్ద వ్యవస్థ మీద సిబిఐ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయదు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు, యూట్యూబ్లో వీడియోలు పెట్టేవాళ్ళు, మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని సతాయించి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని సతాయించి పోలీస్ వ్యవస్థ ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఒక లింక్ దొరికింది కదా, ఈడెవడో ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చాడంట. ఆ ఉత్తరప్రదేశ్కి పోవాలి పోలీసులు. ఇప్పుడు ఇక్కడ డ్రగ్ ఉందంట అనేది వాడెవడో కొరియర్ నుంచి తెచ్చాడట. ఢిల్లీ నుంచి ఏ కొరియర్ నుంచి వచ్చింది? ఆ కొరియర్ వాడిని పట్టుకోవాలి. అక్కడ ఆఫీస్ని పట్టుకుంటే పెద్ద వ్యవస్థ దొరికింది. ఆ వ్యవస్థను వదిలేసి మాలాంటి వాళ్ళని, పేద ప్రజల్ని గంజా బ్యాచ్ అని చెప్పి రోడ్డు మీద పట్టుకుని కొట్టి ఇది ఉపయోగం లేదు. ఇది పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను, ఉత్తరప్రదేశ్ని నేను ఆదర్శంగా తీసుకొని ఉత్తరప్రదేశ్ని మన బీహార్ వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి పని చేసుకోవడానికి వస్తుంటే మనం హిందీని వాడెవడో పని చేసుకోవడానికి వస్తే మనం వాడి భాషను నేర్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు కదా, ఈ వచ్చినోడు మన భాష నేర్చుకోవడం కాదు, వాడెవడో వచ్చాడు వాడి భాష మనం నేర్చుకోవాలి. డ్రగ్గులు సప్లై చేయడానికి ఈజీ అయింది. ఇప్పుడు ఈ ఒక చిన్న గ్రాము డ్రగ్ దొరికిందంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్లోకి రావాలి. కానీ సిబిఐలు, ఈడీలు ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పి, సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ ప్రకటన పెట్టారని వాళ్ళ కోసం పరిగెడుతున్నారు తప్పితే ఈ డ్రగ్స్ వీటి కోసం వెళ్తలే.